చాలా రోజులకి మళ్ళీ జిమ్ సంస్థానంలో అడుగు పెట్టబోతున్నాను. నెలకు ఒకసారి వెళ్తేనే ఎంత యాక్షన్ చేస్తున్నాను. రెగ్యులర్ గా వెళ్తే మరి ఇన్స్టాగ్రామ్ దద్దరిల్లిపోద్దు కావాలా. ఇప్పుడే బొజ్జం లేసాను, అందుకే నా ఫేస్ అలా ఉంది. ఇదేనండి నన్ను నా భారాన్ని మోస్తున్న నా ద్విచక్ర వాహనం. సక్సెస్ఫుల్ గా 1 అవర్ చెమటలు చిందించాను. చాలా రోజులకి వెళ్ళడం కదా, ఒక్క పాట కూడా సపోర్ట్ చేయలేదు. అయినా మనం ఇలాంటి ఎలివేషన్స్ ఇచ్చే ఎక్కువ రోజులు నడవట్లేదు ఈ వ్యాపారం. 2 రోజులు చేస్తున్నాను, 3 రోజులు పడుకుంటున్నాను. ఒకసారి ఆపేనా మళ్ళీ 4 రోజుల వరకు కదలబుద్ధి వేయట్లేదు. ఈసారి ఇన్స్టాగ్రామ్ సాక్షిగా చెప్తున్నాను, చూపిస్తాను నేనేంటో. మాకు నమ్మకం లేదు దొరా, సారి 21 డేస్ ఛాలెంజ్ చేయబోతున్నా. థైరాయిడ్, పీసీఓడి, హెయిర్ ఫాల్ అన్ని తగ్గించుకోబోతున్నాను. జిమ్ టైం అయిపోయింది, ఇప్పుడు మా పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. నా కోసం బయట బుజ్జిమంట వెయిట్ చేస్తుంది. చూడండి, ఒక్క రోజు కూడా తుడిసిన పాపానికి పోలేదు, అందుకే నల్లగా నెగరగలు ఆడిపోతుంది. తెలిసి నాలాగా చాలా మంది ఉంటారు, బండి మీద ఎప్పుడు చేసిన పాపానికి పోరు. ఎప్పుడు జిమ్ టైం అయిపోద్దా నేను, ఎప్పుడు క్రికెట్ అయిపోద్దా అని మా పిల్లలు. సరిపోయాం ఇద్దరికిద్దరు మున్ను. వీళ్ళ క్లాస్ టైమింగ్స్ మారవు కానీ నా జిమ్ టైమింగ్స్ మాత్రం మారుతాయి. ఒకసారి మార్నింగ్ వెళ్తాను, ఒకసారి ఈవినింగ్ వెళ్తాను. ఇంటికి వెళ్ళినప్పటికీ అక్షయ పాత్ర నుంచి పాత్రలు కంటపడ్డాయి. ఇంకా వీటి పని చూసి ఇంక నైట్ డిన్నర్ లోకి కర్రీగా ఉన్న ఈ శనగలతో కర్రీ వండేశాను. ఈ శనగలు రిచ్ ఇన్ ప్రోటీన్ అంట. జిమ్ కి వెళ్తే ప్రోటీన్ ఫుడ్ తినాలంట. ఈ జిమ్ కి డైట్ కి విడదీయరాని సంబంధం ఉంది. జిమ్ చేస్తే కంపల్సరీగా డైట్ చేయాలి, లేదంటే కష్టపడి కరిగించిన కొవ్వు మొత్తం మళ్ళీ వచ్చేస్తుంది బాడీలోకి. ఈ రెండు మనకు కష్టమైన పనులే కాబట్టి సాగదీస్తూ వస్తున్నాను. కానీ నా ఆరోగ్యం చేస్తావా చేస్తావా అన్న స్టేజ్ కి వచ్చింది, ఇంకా తప్పట్లేదు. కానీ రెగ్యులర్ గా చేస్తే రిజల్ట్ ఉంటుంది సుమి. నాతో పాటు మీరు కూడా జాయిన్ అయిపోండి. ఆరోగ్యంగా బలంగా తయారయ్యి ఆరోగ్యంలో ఇండియాదే మొదటి స్థానం అన్నట్టు తీసుకొచ్చేద్దాము. ఒక్కరోజే అయ్యింది, ముందుంది ఇంకా ముసళ్ళ పండగ.